హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. సో ఇవాళ నేను ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసానండి. ఇవి కారం చెక్కలు అంటారు. ఇది మాత్రం డీప్ ఫ్రై ఐటమే అండి. సో ఇది బియ్యం పిండితో చేస్తారు. కారం చెక్కలు అంటారు, కొంతమంది కారం అప్పాలు అంటారు. ఏదైనా ఐటెం ఇదే. సో నేను ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. క్వాంటిటీ చెప్తున్నాను, మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. సో ఈ బియ్యం పిండిలో మనం ఇప్పుడు వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. 1 స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ నువ్వులు వేసాను. నెక్స్ట్ 1 స్పూను వాము ఉంటుంది కదా, ఓమా అంటారు, ఓమా వేసాను. నెక్స్ట్ సాల్ట్, ఈ అప్పాలకు సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. సో నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ పసుపు తర్వాత కారము. నాకు 1 స్పూన్ సరిపోలేదండి, నేను తర్వాత ఇంకో స్పూన్ వేసాను, అది స్కిప్ అయింది. నెక్స్ట్ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయాలండి. సో దీనికంటే ముందే నేను 2 అవర్స్ ముందు ఇలా శనగపప్పు పెసరపప్పు సపరేట్గా కడిగి నానబెట్టుకున్నానండి. మీకు పెసరపప్పు శనగపప్పులో ఏ ఒక్కటి నచ్చకపోయినా స్కిప్ చేయవచ్చు, కానీ 2 వేస్తే మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చెక్కలు. సో ఇవి నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు కూడా వేసిన తర్వాత ఇవన్నీ పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలు అప్పుడప్పుడు బయట వేరే అవి ఇవి ఏమి స్నాక్స్ అడగకుండా ఇంట్లోనే ఇలాంటివి తింటారు. కారం ఇష్టం ఉండే పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే నేను మీకు ఈ వీడియో పెట్టేటప్పటికి సగం అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా సరే మనము వేడి చేసి వేసుకోవాలండి. నేను మాత్రం నెయ్యి మంచిగా వేడి చేసి వేసాను. అలా వేస్తే ఏంటంటే చెక్కలు మంచిగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. సో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పూర్తిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఇలా పిండి కలిపి ఇలా ముద్ద కట్టినప్పుడు అది మంచిగా ముద్ద ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటే ఇలా పగిలిపోవాలి ఇట్లా పట్టి. అలా ముద్ద రావట్లేదంటే ఇంకా ఆయిల్ సరిపోలేదన్నమాట. సో నాకు సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను వేడి నీళ్ళు వేసి కలుపుతున్నానండి. చల్ల నీళ్ళతో కూడా కలపవచ్చు, నేను వేడి నీళ్ళతో కలుపుతున్నాను. సో అన్నీ నీళ్ళు ఒకేసారి పోయకుండా కొన్ని పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ చక్కగా కలుపుకోవాలి. బోనాలు దసరా టైంలో మురుకులు చేసిన తర్వాత ఇది కంపల్సరీ చేస్తారనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో కూడా. సో నేను బియ్యం పిండి ఉంది కదా, పిల్లలు వేరే అవి ఇవి తెచ్చుకుంటామంటున్నారు కదా అనేసి నేను ఇలా కొన్ని చేస్తాను. సో చేస్తున్నాను కదా అని మీకు వీడియో పెట్టాను. కంప్లీట్గా పూర్తిగా తీసానండి ఈ వీడియో. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టాలి. తర్వాత ఒక్కొక్కటి ఇలా పూరీ ముద్ద కంటే కూడా చిన్నగా కట్టాలన్నమాట. అన్నీ చిన్నగా ముద్దలు కట్టి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని దాని మీద చక్కగా ఇలా ఒత్తుకోవాలండి చేయితో. మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటే దాంతో అయినా మీరు ఒత్తుకోండి. ఈ సైజ్ సరిపోతుందండి ముద్ద. సో చూడండి, నేను ఇలా ఆయిల్ ప్యాకెట్ ఉందన్నమాట నా దగ్గర, అది తీసుకున్నాను. అది తీసుకొని ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తి పక్కకు పెట్టుకొని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. మంచి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఆయిల్. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత మనము ఒక అప్ప వేసిన తర్వాత అది పైకి తేలాలి. తేలిన తర్వాతనే ఇంకొకటి వేయాలి. అలా అయితే అతుక్కువన్నమాట. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి వేస్తే అతుక్కు.
సో అలా కొన్ని ఇలా ఒత్తుకుంటూ నేను డీప్ ఫ్రై చేసేసాను. మంచి ఎర్రగా కాలాలండి. ఇవి ఎర్రగా కాలితే మంచిగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అన్నమాట చెక్కలు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. సో ఇలా అన్నమాట, ఇలా ఎర్రగా కాలాలి. అన్ని చెక్కలు కాలిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే మీరు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. చల్లగా కాకముందు మీరు స్టోర్ చేసి పెట్టారనుకోండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా పెట్టవద్దు. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే పెట్టాలి. లేకపోతే అవి మెత్తగా అయిపోతాయి, మంచిగా ఇలా కరకరలాడుతూ రావన్నమాట. ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే చెక్కలు. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే వేస్తూ అన్ని చెక్కలు పూర్తి చేశాను నేను. నెక్స్ట్ మీకు ఒక వ్లాగ్ వస్తుందండి. సో పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే స్కూల్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా. సో అదనమాట ఇవాళ సింపుల్ స్నాక్స్ రెసిపీ కారం చెక్కలు. సో అయిపోయిన తర్వాత నేను అన్నీ డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత ఏం చేసిందంటే పిండి తడుపున బేసన్ ఉంది కదండి, అందులో వెడల్పుగా వేసి చల్లగా అయిన తర్వాత మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. వేడిగా ఉన్నప్పుడు ఇట్లా మెత్తగా ఉంటుంది. పూర్తిగా చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. సో అంతే అండి, రెడీ అయిపోయాయి చెక్కలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ.